ఫుడ్ ఎట్లా ఉంటుంది? బాగుంది. ఇంట్లో వండుకున్నట్టు పొడి పుల్ల ఆడితే బాగానే ఉంది. ఇప్పుడే బాగుంది బాగానే ఉంది. ఇప్పటికన్నా ఇప్పుడు బాగుందన్న. స్కూల్స్ ఓపెన్ అయ్యి ఒక 5 days 6 days అవుతుంది కదా, బ్యాగ్స్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఇచ్చారని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. మీకు ఏమేమి వచ్చినాయి? టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇచ్చారు. బ్యాగ్ బుక్స్ అన్నీ వచ్చాయి. టెక్స్ట్ బుక్స్ నోట్స్ బ్యాగ్. టెక్స్ట్ బుక్స్ వచ్చాయి, నోట్స్ వచ్చాయి, బ్యాగ్స్ వచ్చాయి. బుజ్జి పేరు? భావన. ఏ క్లాస్? 9th standard. 6 days ఏమో అవుతుంది కదా స్కూల్స్ ఓపెన్ చేసి. బుక్స్ బ్యాగ్స్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇచ్చామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. మీకు వచ్చాయి వచ్చాయి అన్న, అన్నీ వచ్చాయి. టెక్స్ట్ బుక్స్ వచ్చాయి, నోట్స్ వచ్చాయి, బ్యాగ్స్ వచ్చాయి. యూనిఫామ్స్ ఇస్తా అన్నారు. ఎట్లా ఉన్నాయి బుక్స్? ఎట్లా ఉన్నాయి? బ్యాగ్ ఎట్లా ఉంది? టెక్స్ట్ బుక్స్ అన్ని బాగున్నాయి అన్న. లాంగ్వేజెస్ అన్ని కంబైన్ చేసి ఇచ్చారు. మళ్ళీ సైన్స్ కూడా బయాలజీ ఫిజిక్స్ కంబైన్ చేసి ఇచ్చారు. బుక్స్ క్వాలిటీ కూడా బాగున్నాయి. లెసన్స్ సబ్జెక్ట్స్ అన్ని బాగున్నాయి. అందులో ఉన్న మ్యాటర్ కూడా బాగుంది. ఇంకా నోట్సెస్ కూడా చాలానే ఇచ్చారు. మాకు నోట్సెస్ పెట్టాక కూడా కొన్ని బుక్స్ మిగిలాయి ఎక్స్ట్రాగా. బ్యాగ్స్ క్వాలిటీ కూడా బాగుంది. కొంచెం పెద్దవి ఇచ్చారు బుక్స్ సరిపోవడానికి. బరువు కూడా మోసేలా ఉన్నాయి. బ్యాగ్ ఏంటి? బ్యాగ్ ఎట్లా ఉంది? బ్యాగ్ నాకు నచ్చింది అన్న. ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ అంటే అతని బర్త్డేని టీచర్స్ డేగా చేసుకుంటారు కదా, ఆయన పేరు ఇచ్చి అలా ఇవ్వడం నాకు అలా స్కీమ్ అలా నచ్చింది. గ్రీన్ కలర్ అంటే నేచర్కి సంబంధించినట్లు గ్రీన్ కలర్ ఉండడం అలా అంతా నచ్చింది. బ్యాగ్ క్వాలిటీ కూడా కొంచెం బాగుంది, గట్టిగా. లేదన్న, చూసుకునే తీసుకున్నాము. క్వాలిటీ ఎలా ఉందో చూసుకుని తీసుకున్నాము. అంటే సింబల్ చూసాం కదా, ఇంతకుముందు వేరే సింబల్ ఉండేది, జగన్ సింబల్ లేదంటే గవర్నమెంట్ ఫోటోతో ఉండేది కదా, అది బాగుందా ఇది బాగుందా? ఇదే బాగుందన్న. ఎందుకంటే అది అతని గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు అతని ఫోటో వేసుకోవడం కామన్, కానీ చంద్రబాబు గారు నడిచినప్పుడు అతని ఫోటో వేయకుండా ఇలా సర్వేపల్లి రాధాకృష్ణ పేరు రాయడం అనేది గొప్ప కదన్న. ఇదే బాగుంది. ఇవన్నీ పక్కన పెడితే ఫుడ్ ఏంటి? ఫుడ్ ఎట్లా ఉంది? ఫుడ్ మెనూ మార్చారన్న. పాత మెనూ కన్నా ఈ మెనూ బాగుంది. ఫ్రైడ్ ఎగ్ ఇస్తున్నారు రోజు, ఎగ్ కర్రీ అంటే మెనూ మార్చారు. మెనూ కూడా బాగుంది. రైస్ క్వాలిటీ ఎట్లా ఉంది? రైస్ క్వాలిటీ పాతప్పుడు కానీ ఇప్పుడు కొంచెం బాగానే ఉందన్న. పాతప్పుడు కొంచెం పేస్ట్లా ఉండేది, ఇప్పుడు కొంచెం పొడి పొడిగానే ఉంటుంది అన్నం. ఇంకా కర్రీస్ కూడా మెనూ మారిన తర్వాత నుంచి బాగానే ఉన్నాయి అన్ని కర్రీస్ అన్ని. వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అంటే ఫుడ్ విషయంలో మా స్కూల్స్ ఓపెన్ అవ్వగానే టీచర్స్ అందరూ చెప్తారు, హెడ్ మాస్టర్ కానీ లేదంటే మీ క్లాస్ టీచర్స్ కానీ వీళ్ళందరూ చెప్తారు, ఎవరన్నా వచ్చి అడిగితే ఫుడ్ బాగుంటుంది చాలా బాగుంటుంది అని చెప్పమని చెప్తారు. అలా చెప్తున్నావా? లేదన్న, నేను ఆల్రెడీ తిన్నాను. అంటే నాకు మామూలుగా బయట ఫుడ్ నచ్చదు, కానీ ఇక్కడ తిన్నాక బాగుంది కాబట్టి చెప్తున్నాను. ఎవరు చెప్తే నేను చెప్పనన్న. అలా కాదు, పిరికితనంగా ఎవరో చెప్పారని చెప్పాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నేను చెప్తున్నాను, అన్నం బాగుంది. మెత్తగా ఉంటుందా? నువ్వు అన్నట్లుగా పేస్ట్ లాగా ఉంటుందా లేదంటే? పేస్ట్ లా ఏమి ఉండట్లేదు, బాగానే ఉంటుంది. మెనూ కూడా మార్చారు, మంచి మెనూ పెట్టారు. ఎగ్ అప్పుడు బాయిల్డ్ ఎగ్ తినని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఫ్రైడ్ ఎగ్ పెట్టినప్పటి నుంచి అందరూ తింటున్నారు. మెనూలో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతున్నారా లేదంటే ఎప్పుడన్నా మెనూ మిస్ అవుతుందా? మిస్ ఏం అవ్వట్లేదు అన్న, యాజ్ ఇట్ ఈజ్ మెనూ ప్రకారం ఈరోజు ఇది చేయాలంటే అదే, ఇంకా మార్చేది ఏం లేదు. అంటే స్నాక్స్ కానీ లేదంటే నువ్వు అన్నట్లుగా ఫ్రైడ్ ఎగ్ కానీ లేదంటే రాగి మాల్ట్ కానీ జావ కానీ ఇవన్నీ పెడుతున్నారు అన్న. రాగి జావకి నార్మల్ బయట వాడేది కాకుండా తాటి బెల్లం వాడుతున్నారు, మంచిదని తాటి బెల్లం వాడి రాగి జావ చేస్తున్నారు, తాగుతాం. ముందుగా మనం ఒక ప్రభుత్వ పాఠశాలలోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ గత ప్రభుత్వంలో ఏ చిన్న వస్తువు ఇచ్చినా కానీ, అది బ్యాగ్ కానీ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ చివరికి బెల్ట్తో సహా ఏమి ఇచ్చినా కానీ వాళ్ళ బ్రాండ్ను ప్రమోట్ చేసుకునేవాళ్ళు, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి బొమ్మను ప్రమోట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 1కి 3 పార్టీలు కలిసి ఉన్నా, 1కి 3 నాయకులు ఉన్నా, ఎవరు కూడా వారి యొక్క ఫోటోని కాదు కదా కనీసం పేరును కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకోనటువంటి పరిస్థితి. ఇది చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ యొక్క పథకానికి పేరు పెట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని చెప్పి పాఠశాలలకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క అవసరాలకి ఉపయోగపడేటువంటి అన్ని అవసరాలకు ఉపయోగపడేటువంటి బ్యాగ్ కూడా చూస్తే చాలా క్వాలిటీగా ఉంది. ఇంతకుముందు గవర్నమెంట్లో ఇంత పెద్ద బ్యాగ్ కూడా వచ్చేది కాదు, చాలా చిన్న బ్యాగ్ ఉండేది అది. ఇప్పుడు దీన్ని చూస్తే 1 2 3 కంపార్ట్మెంట్లు ఉన్నాయి దీంట్లో. వీళ్ళకి ఇచ్చిన యూనిఫామ్ కూడా చూడండి, అది కూడా క్లాత్ కూడా చాలా బాగుంది. కార్పొరేట్ స్కూల్స్లో ఇస్తారు చూసారా, కార్పొరేట్ స్కూల్స్ మనం ఇదే షూస్ని 1500 2000 పెట్టి కొనుక్కోవాల్సి వచ్చేది.
ఆ క్వాలిటీకి ఏ మాత్రం కూడా తీసిపోలేదు. షూ కూడా చాలా గట్టిగా ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన, ప్రధానంగా విద్యార్థులు వారి యొక్క రోజువారీ జీవితం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది అని చెప్పడానికి, తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసిందో ఈ ప్రభుత్వం, ఆ తర్వాత కూడా వెంటనే పౌర సరఫరాల శాఖ మంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్, పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్, వీళ్ళిద్దరూ కలిసి కూడా ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని తీసుకొస్తా ఉంది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానంగా దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని ఖచ్చితంగా అభినందించక తప్పదు. ఇక్కడ వచ్చినటువంటి బ్యాగ్స్ కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాక్ను చూస్తే బియ్యం ఎంత సన్న బియ్యం, బీపీటీ, సోనా మసూరి అంత సన్నగా ఉన్నాయి. బుజ్జి ఏం పేరమ్మా? యక్షిత అన్న. ఏం పెట్టారు ఈరోజు? పులిహోర, టమాటా పచ్చడి, ఎగ్. బాగుందా? బాగుందన్న. రైస్ ఎలా ఉన్నాయి? బాగుందన్న, పొడి పొడిగా ఉంది. బాగుంది. టేస్ట్ బాగానే ఉందా? బాగానే ఉంటారా? బాగుంది. అంటే ఇంత ముందులాగా మెత్తగా ఉందా, లేదంటే పొడి పొడి పడుతుందా? లేదన్న, ఇంత ముందు కన్నా ఇప్పుడే బాగుంది. సరే, ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 8th. 7th చదివేటప్పుడు కానీ 6th చదివేటప్పుడు కానీ అప్పుడు నీకు ఫుడ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు తినేవాళ్ళం కాదన్న, క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు బాగుందని చెప్పి డైలీ ఇక్కడే తింటున్నాం. నిజంగా. నిజమేనా, లేదంటే టీచర్స్ ఏమన్నా అంటారు? అలా అని కాదన్న, నిజంగా బాగుంది. రోజు ఏం పెడుతున్నారు? రోజు ఒక మెనూ ప్రకారంగా పెడతారన్న. మెనూలో ఎలా ఉంటే రోజు ఒకరోజు సాంబార్ రైస్, పప్పు, ఆకుకూర, అలా పులిహోర, టమాటా చట్నీ అలా పెడతారన్న. అన్ని బాగా మెనూ కరెక్ట్ గానే పెడుతున్నారా, లేదంటే మెనూ అక్కడ ఎలా ఉందో అలాగే పెడుతున్నారు. అంటే చిక్కీ ఇవ్వాల్సినప్పుడు చిక్కీ ఇవ్వటం, ఎగ్ ఇవ్వాల్సినప్పుడు ఎగ్ ఇవ్వటం, జాబ్ ఇవ్వాల్సినప్పుడు జాబ్ ఇవ్వటం, ఇవన్నీ కరెక్ట్ గా ఇస్తున్నారు. కరెక్ట్ మెనూ ప్రకారం ఇస్తున్నారు. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. నాకు ఎందుకో మరి ఈ బియ్యం కొంచెం తేడాగా కనపడుతుంది. బాగుందన్న, సన్నగా బాగుంది. నాకెందుకు డిఫరెంట్ గా కనపడుతుంది? నాకైతే కంట్రోల్ బియ్యం అలా కనిపిస్తున్నాయి. మాకు బాగుంది తినడానికి. ఉజ్జిని పేరు? జాహ్నవి. జాహ్నవి. ఫుడ్ ఏంటిది? పులిహోర, టమాటా చట్నీ. ఎలా ఉంది? బాగుంది. రైస్ ఎట్లా ఉన్నాయి? బానే ఉంది, ఇంట్లో వండుకున్నట్టు పొడి ఆడితే బానే ఉంది. ఫుడ్ కూడా బాగుంది. ఏం పెడుతున్నారు డైలీ మెనూ బాగానే పెడుతున్నారు. రైస్ ఎట్లా ఉంటుంది? సన్న బియ్యం తెచ్చారు, బాగుంది. నిజమే, తింటున్నాం, మేమందరం తింటున్నాం. MDMS చెప్తున్నాం. ఫుడ్ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. ఏం పెడుతున్నారు ఫుడ్? రైస్, పప్పు, పులిహోర, స్నాక్స్ ఇస్తున్నారు, జావా, ఎగ్, చిక్కీస్ అలా ఇస్తారు. రైస్ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. రైస్ మెత్తగా ఉంటుందా, లేదంటే పొడి పొడిగానే ఉంటుంది. అలా చెప్పమని చెప్తున్నారా? లేదు. బుజ్జి నీ పేరు? భాను సాక్షి. ఏ క్లాస్ అవుతున్నావు? 10th. వచ్చాయా ఈ బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, యూనిఫామ్స్ అన్ని వచ్చాయి. ఎట్లా ఉన్నాయి అవి? చాలా బాగున్నాయి. ఏమేమి ఇచ్చారు మీకు? టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్, యూనిఫామ్, షూస్, సాక్స్ అన్ని ఇచ్చారు. బ్యాగ్స్ బాగున్నాయా? చాలా బాగుంది. మీకు ఇట్లా బాగుందా, లేదంటే లాస్ట్ టైంలో ఇక్కడ జగన్ ఫోటో కానీ, లేదంటే ఆ గవర్నమెంట్ ఫోటోలు వచ్చాయి కదా, అది బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుంది. ఎందుకని? ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ అలా ఇచ్చారు కదా, చాలా బాగుంది. బుక్స్ బాగున్నాయి. చాలా బాగుంది. అన్నిటి. ఫుడ్ ఎట్లా ఉంది? అంటే పోయినసారి ఫుడ్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. ఏం పెడుతున్నారు రోజు? రైస్, కర్రీ, రాగి జావా, ఎగ్, చిక్కీ అన్ని బాగున్నాయి. చాలా బాగుంది. బాగున్నాయా, లేదంటే అలా చెప్పమని చెప్తున్నారా? చాలా బాగుంది. ఫుడ్ బాగుంది. రైస్ బాగుంటుందా? అంటే ఇంత ముందు కొంచెం మేము చదువుకునేటప్పుడు అయితే కొంచెం మెత్తగా ఉండేది, ఇప్పుడు కొంచెం మన ఇంట్లో ఉన్నట్టుగా అలానే ఉంది. బుజ్జి నీ పేరు? కే జ్యోతి. ఏ క్లాస్? 8th క్లాస్. ఇంగ్లీష్ మీడియం, తెలుగు? ఇంగ్లీష్ మీడియం. స్కూల్స్ ఓపెన్ అయ్యి ఒక 5 days 6 days అవుతుంది కదా, బ్యాగ్స్, బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఇచ్చారని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. మీకు ఏమేమి వచ్చినాయి? అన్ని వచ్చినాయి. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్స్ వచ్చినాయి. బ్యాగ్ ఎట్లా ఉంది? బాగుంది. బుక్స్, నోట్ బుక్స్ ఎన్ని ఇచ్చారు, టెక్స్ట్ బుక్స్ ఎన్ని ఇచ్చారు? 9 నోట్ బుక్స్ ఇచ్చారు, 4 టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. సరిపోతాయా? బ్యాగ్ ఎట్లా ఉంది? క్వాలిటీ బాగానే ఉంది. అంటే చినిగిపోద్దని భయం కానీ లేదంటే? ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఇంతకుముందు ఇక్కడ జగన్ ఫోటో ఉండేది, గుర్తుందా? మీకు అది బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుంది. ఎందుకని? అక్కడ ఏ ప్రభుత్వం ఫోటో లేకుండా అందరికీ తెలిసేటట్టు ఆయన అన్నట్టు ఇక్కడ ఈ ఫోటో అంటే బాగుంది. బ్యాగ్ ఏదన్నా అంటే ఇంతకుముందు కొన్ని వీడియోలు చూస్తే ఇక్కడ బ్యాగ్ తీసుకుపోతుంటేనే చినిగిపోద్ది అన్న భయం కానీ, లేదంటే చినిగిపోయిన వీడియోలు చూసాం కదా, అలా ఏమైనా ఉందా, లేదంటే గట్టిగానే ఉందా? గట్టిగానే ఉంది. ఎన్ని రోజులు అయింది దీన్ని వాడబెట్టిన? 3-4 days నుంచి. బుజ్జి నీ పేరు? షేక్ రిజ్వానా. ఏ క్లాస్? 8th. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం. జూన్ 12వ తారీఖు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, ఆ రోజు నుంచి స్కూల్కి వస్తున్నావు రోజు? వస్తున్నా. ఈ బ్యాగ్స్ ఎప్పుడు ఇచ్చారు? మొన్న ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు? టెక్స్ట్ బుక్స్, నోట్స్. ఎట్లా ఉంది బ్యాగ్? ఎలా ఉంది? బాగుంది. క్వాలిటీ కూడా క్వాలిటీగానే ఉందా? నిజంగా చిరిగిపోతారు భయం ఉందా? లేదు, బాగుంది క్వాలిటీ. టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ ఎన్ని ఇచ్చారు? టెక్స్ట్ బుక్స్ 4 ఇచ్చారు, నోట్స్ 9 ఇచ్చారు. నోట్స్ 9 ఇచ్చారు, సరిపోతుందా? ఓకే. ఈ సింబల్ ఇంత ముందు సింబల్ బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఫుడ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? బాగానే. ఏం పెడుతున్నారు?
అన్నీ పెడతారు. పులిహోర, ఆలు కుర్మా, బిర్యానీ, అప్పుడప్పుడు వైట్ రైస్, సాంబార్. కర్రీస్ బాగుంటున్నాయి. ఆ, కర్రీస్ ఏమేమి ఇస్తారు? కుర్మా, సాంబార్, పప్పు, ఇంకా చాలానే ఇస్తారు. బాగుంటాయి. ఇవన్నీ కాకుండా అసలు రైస్ ఎట్లా ఉంటుంది? సన్న బియ్యం బాగుంటాయి. నిజంగానే బాగుంటుందా లేదా చెప్తున్నావా? బాగుంటాయి. తింటాం మేము రోజు ఇక్కడే ఫ్రెండ్స్ అందరం కూర్చొని. ఇంతకుముందు ఇంతకుముందు క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళం. డైలీ ఎప్పుడో 2-3 సార్లు తినేవాళ్ళం పేరెంట్స్ ఉండకపోతే. డైలీ ఇక్కడ తింటున్నాం. నిజంగానే రైస్ బాగుంటుంది. ఇక లేదంటే ఇంతకుముందు ఇప్పుడు టీచర్స్ చెప్పారు, ఎవరైనా వచ్చి అడిగితే ఇలా చెప్పండి. ఎవరు చెప్పలేదు. బుజ్జి నీ పేరు? జెస్సీ. ఏం తింటున్నావు? పులిహోర, ఇంకా పచ్చడి, గుడ్డు. బాగుందా? నిజం చెప్పు. బాగుంది. బియ్యం ఎలా ఉన్నాయి? సన్న బియ్యం. నీకు ఎలా ఉంది బుజ్జి? నాకు బాగానే ఉంది. నీకేం పెట్టారు? ఎగ్, పచ్చడి, రైస్, పులిహోర. బియ్యం ఎలా ఉన్నాయి? సన్నగా బాగానే ఉంది. నిజంగా బాగుందా లేదంటే అలా చెప్పని చెప్పారా? నిజంగానే బాగుంది. అన్నం ఏమైనా మెత్తగా ఉందా ఇంత ముందులాగా లేదంటే పొడి పొడి ఆడుతుందా? బాగానే ఉంది. బుజ్జి నీ పేరు? యామిని. ఏం తింటున్నావు? పులిహోరను టమాటా పచ్చడి. ఎట్లా ఉంది ఇది ఫుడ్? బాగుంది. నిజంగానే అప్పటికన్నా ఇప్పుడు బాగుంది. ఎప్పటికన్నా అప్పుడు 6th 7th చదివే కన్నా 8th క్లాస్ ఇప్పుడు బాగుంది. ఏంటి అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? అప్పుడు రైస్ మెత్తగా ఉండేది, ఇప్పుడు మాత్రం పొడి పొడిలాడుతూ బాగుంది. కర్రీస్ టేస్ట్ ఎలా ఉంది? బాగున్నాయి. ఇది టమాటా పచ్చడి, ఇంకా ఆకుకూర పప్పు, కిచిడి అవి పెడుతున్నారు. అన్ని టేస్ట్ బాగుంటాయి. ఆ, మీకు చిక్కీలు కానీ ఎగ్స్ కానీ లేదంటే రాగి జావ కానీ అప్పుడప్పుడు కొన్ని ఫ్రూట్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ కరెక్ట్గా ఇస్తున్నారు ఇస్తున్నారు. నిజంగానే ఇస్తున్నారు. 6-7 తరగతి చదివేటప్పుడు అప్పుడు రైస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికన్నా ఇప్పుడు బాగుంది. ఏం డిఫరెన్స్ అనిపించింది నీకు? అప్పుడు మెత్తగా ఉండి కొంచెం టేస్ట్ కూడా బాగుండేది కాదు, ఇప్పుడు బాగుంది. తిన్నావా అప్పుడు? అప్పుడు స్టమక్ పెయిన్ వచ్చేది, ఇప్పుడు ఏం రావట్లేదు. ఓకే బుజ్జి నీ పేరు రా? ఓంకారేశ్వరి. ఏ క్లాసు? 7th ఏది ఫ్లైట్ లో ఫుడ్ ఏది పెట్టించుకురా. ఆల్రెడీ ఒకసారి అయిపోయిందా? బాగుందా? ఏం పెట్టారు? పులిహోర, టమాటా చట్నీ, ఎగ్. ఎగ్ అన్ని బాగున్నాయా? ఎగ్ ఎలా ఇస్తున్నారు? బాగానే. అంటే ఇంతకుముందు మామూలుగా ఉడకబెట్టి ఇచ్చారు కదా, ఇప్పుడు నేను చూసాను అక్కడ అన్ని ఆయిల్లో ఫ్రై చేసి ఇస్తున్నారు కదా. నీకు ఇలా బాగుందా అది బాగుందా? ఇలాగే బాగుంది. ఇలాగే బాగుంది. ఎందుకని? అలాగే ఉట్టిది తినడానికి బాగాలేదు, ఇప్పుడు ఫ్రై చేస్తారు కాబట్టి నచ్చింది. మామూలు గవర్నమెంట్ స్కూల్స్ లో ఒకసారి తింటమే చాలా ఎక్కువ. నేను చదువుకున్నప్పుడు అయితే మనం ఒకసారి తినేసి మళ్ళీ వెళ్తున్నావు. అంత బాగుందా? నిజంగా. రైస్ ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంటుంది అంటే ఇంత ముందు మెత్తగా ఉందా, ఇప్పుడు పొడి పొడిలు ఆడుతుందా? పొడి పొడిలాడుతూ బాగుంది. ఇప్పుడు 7th కదా, 5th 4th కానీ 6th కానీ చదివేటప్పుడు అప్పుడు నీకు ఫుడ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? 6th లో ఉన్నప్పుడు అంటుకుంటూ చేతికి ముద్దగా ఉండేది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. నిజమేనా? నాకెందుకో మరి నేను అక్కడ ఇందాక చూసినప్పుడు నాకు ఇంకా అంతే అనిపించింది, మెత్తగానే. బాగుంది. నిజంగా బాగుందా లేదంటే టీచర్లు ఎవరన్నా అరుస్తారా? లేదు, బాగుంది. బుజ్జి నీ పేరు? మమీనా. ఏ క్లాస్? 10th. స్కూల్స్ ఓపెన్ అవ్వగానే బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ ఇచ్చారని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ఏమేమి వచ్చాయి మీకు? నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్ని ఇచ్చారు. ఫస్ట్ డేనే ఇచ్చారు. ఎన్ని బుక్స్ ఇచ్చారు? 13 నోట్ బుక్స్ ఇచ్చారు, 11 టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. బ్యాగ్స్ ఎట్లా ఉన్నాయి? బ్యాగ్స్ బాగున్నాయి. అంటే చినిగిపోవటం కానీ లేదంటే అన్ని కొత్తగానే వచ్చాయి. అన్ని క్వాలిటీ బాగుందా? బుక్స్ పెట్టుకోగానే చినిగిపోవటం అట్లా కానీ లేదంటే స్ట్రాంగ్ గానే ఉన్నాయా? స్ట్రాంగ్ గానే ఉన్నాయి. చిప్స్ కూడా బాగానే ఉన్నాయి. మీకు ఇక్కడ ఈ సింబల్ వచ్చింది కదా, ఇంతకుముందు ఇక్కడ జగన్ ఫోటో కానీ లేదంటే ఆ గవర్నమెంట్ ఫోటోలు ఉండేవి కదా, మీకు అలా బాగుందా లేదంటే ఇట్లా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనేది ఇలా బాగుందా? ఇట్లానే బాగుంది. ఎందుకంటే అక్కడ జగన్ ఫోటోలు ఉండేవి కదా. ఇక్కడైతే మన ఫస్ట్ టీచర్ కదా, అందుకు పోయినది కొంచెం. ఫుడ్ ఎట్లా ఉంది? ఫుడ్ బాగుంది. ఏం పెడుతున్నారు రోజు? టమాటా బాత్, సాంబార్, పప్పు, ఎగ్, చిక్కీ, రైస్ అన్ని పెడతారు. అంటే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అన్ని పెడతారు. అంటే పెట్టే దాంట్లో క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ క్వాలిటీ బాగుంది, టేస్ట్ బాగుంది. చెప్పు. అంటే మేము చదువుకునేటప్పుడు కూడా ఇంతే చెప్పించేవాళ్ళు టీచర్లు భయపెట్టి. లేదు నిజంగా బాగానే ఉండిద్ది. రైస్ కూడా సన్న బియ్యం వేస్తున్నారు, బాగుంది. మేము చదువుకునే రోజులు అయితే ఇంత ముద్దలాగా వచ్చాయి, అలా ఉందా? ఇప్పుడు పొడి పొడిగా బాగుంది. పొడిగా బాగానే ఉంటుంది. బుజ్జి నీ పేరు? నా పేరు కీర్తన. ఏ క్లాస్? 8th క్లాస్, ఇంగ్లీష్ మీడియం. జూన్ 12వ తారీఖు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, అప్పటి నుంచి వస్తున్నావు స్కూల్కి? అప్పటి నుండి వస్తుంది రోజు. మరి ఆ రోజు నుంచి బ్యాగ్స్, బుక్స్, యూనిఫామ్ ఇవన్నీ ఇచ్చామని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. మీకు వచ్చినాయా? వచ్చినాయి. ఏమేమి వచ్చాయి? బ్యాగ్, బుక్స్ అన్నీ వచ్చినాయి. ఇంకా దాంట్లో టెక్స్ట్ బుక్స్, నోట్స్. నోట్ బుక్స్ ఎన్ని ఇచ్చారు? టెక్స్ట్ బుక్స్ ఎన్ని ఇచ్చారు? నోట్ బుక్స్ 9 ఇచ్చారు, టెక్స్ట్ బుక్స్ 4 ఇచ్చారు. సరిపోతాయి నోట్ బుక్స్? సరిపోతాయి. బ్యాగ్ ఏంటి? బ్యాగ్ ఎట్లా ఉంది? బాగానే ఉంది, చిన్నక్కండి ఉంది. ముందు అంటే జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు బ్యాగులు చూసావు కదా, అవి బాగున్నాయా ఇవి బాగున్నాయా? ఇవే బాగున్నాయి మంచి క్వాలిటీతో. ఎందుకని? అంటే అంతకుముందు ఇచ్చినవి చాలాసార్లు చినిగి మళ్ళీ మార్పించుకోవాల్సి వచ్చింది, ఇదైతే మంచిగా వచ్చింది. ఈ ఫోటో చూసావు కదా, ఈ ఫోటో బాగుందా లేదంటే అంతకు ముందు ఉన్న ఫోటో బాగుందా? ఇదే బాగుంది. ఫుడ్ ఎట్లా ఉంది? ఫుడ్ బాగుంది. ఏం పెడుతున్నారు ఫుడ్? రోజు పలావు, బంగాళదుంప కుర్మా అలా పెడతారు రోజు మార్చి రోజు. ఇంకా పులిహోర, సాంబార్. రైస్ ఎట్లా ఉంటుంది?
పొడి పొడిగా బాగుంటుంది. అంతకుముందు అయితే మెత్త మెత్తగా ఉండేది, ఇప్పుడు బాగానే ఉంటుంది. అంతకుముందు ఇక్కడే తినేవాళ్ళ లేదంటే బాక్స్ తెచ్చుకునేవాళ్ళ? అంతకుముందు బాక్స్ తెచ్చుకునే వాళ్ళం, అప్పుడప్పుడు ఇక్కడ తినేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడే తింటున్నాం వచ్చిన దగ్గర నుండి. నిజంగానే బాగుంటుంది రైస్? నిజంగానే బాగుంటుంది. టీచర్స్ ఎవరన్నా వచ్చి అడిగితే అలా చెప్పండి అని చెప్తున్నారు? లేదన్న, నిజంగానే బాగుంటుంది. మేము చదువుకునే రోజులైతే టీచర్స్ భయపెట్టి ఎవరన్నా వచ్చి ఫుడ్ బాగుంటుందా అంటే బాగుందనే చెప్పండి అని చెప్తారు. లేదు, నిజంగానే బాగుంటుంది. నిజంగా బాగుంది. బుజ్జి, నీ పేరు? గీతా మాధురు, ఏ క్లాస్? 9th. జూన్ 12వ తారీఖు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, ఆ రోజు నుంచి బుక్స్ కానీ లేదంటే బ్యాగ్స్ కానీ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, షూస్ ఇస్తున్నారని గవర్నమెంట్ చెప్తుంది. మీకు వచ్చినాయా? వచ్చింది. ఏమేమి వచ్చాయి? బుక్స్, బ్యాగ్. ఏమేమి ఇచ్చారు ఇప్పటికి? బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్స్, బ్యాగ్. టెక్స్ట్ బుక్స్ ఎన్ని ఇచ్చారు? నోట్ బుక్స్ ఎన్ని ఇచ్చారు? టెక్స్ట్ బుక్స్ 5 ఇచ్చారు, వైట్ నోట్స్ 5 ఇచ్చారు, హిందీ రూల్ 1 ఇచ్చారు, 5 మామూలు రూల్ ఇచ్చారు, 11 బుక్స్, అవి ఒక 5, 16. ఎట్లా ఉన్నాయి అవన్నీ? బాగుంది. బ్యాగ్ ఏంటి? బ్యాగ్ ఎట్లా ఉంది? క్వాలిటీ బాగుంది, అంటే జిప్స్ కానీ గట్టిగా బాగుంది, బుక్స్ క్యారీ చేయడానికి, వెనక హ్యాండిల్ చేయడానికి బాగుంది. ఇక్కడ ఈ సింబల్ చూసాం కదా, ఈ సింబల్ బాగుందా ఇంతకుముందు బాగుందా? ఇక్కడ ఇప్పుడే బాగుంది. బ్యాగ్ ఇంతకుముందు చినిగిపోయేదని విన్నాం, అది ఎలా ఉంది? ఇది కూడా చినిగిపోద్దామని భయం ఉందా? లేదు. బాగానే ఉంది. జూన్ 12వ తారీఖు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, ఆ రోజు నుంచి బుక్స్ కానీ లేదంటే బ్యాగ్స్ కానీ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, షూస్ ఇవన్నీ ఇస్తున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. వచ్చినా మీ దాకా? బుక్స్, బ్యాగ్స్ ఇచ్చారు. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్స్. ఎన్ని ఇచ్చారు అవన్నీ? 16 బుక్స్ ఇచ్చారు. 5 టెక్స్ట్ బుక్స్, 11 నోట్ బుక్స్. బ్యాగ్ ఎట్లా ఉంది? బాగుంది. అంటే క్వాలిటీ ఎట్లా ఉంది? చినిగిపోద్దాని భయం కానీ లేదంటే? అలా ఏం లేదు. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నావు బ్యాగ్? నిన్నటి నుంచి. ఇప్పుడు బ్యాగ్స్ బాగున్నాయా లేదంటే అంతకుముందు ఇచ్చిన బ్యాగ్స్ బాగున్నాయా? ఇప్పుడే బాగుంది, అంటే కొంచెం పెద్దగా అన్నీ బాగుంది.